అంబేద్కర్ జీవితం ఆదర్శనీయం. నమస్కారం, రుస్తుం న్యూస్ ఛానల్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ఆదర్శనీయమని షెడ్యూల్ క్యాస్ట్ సేవక్ సమాజ్ అధ్యక్షులు సాయిలు ఉపాధ్యక్షులు జైపాల్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కంగటి మండల అన్ని గ్రామాల్లో తడ్కల్ షెడ్యూల్ క్యాస్ట్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మనకు కావాల్సిన హక్కులను అందిస్తున్నప్పుడు గురించి ఆయన లాస్ట్ కు న్యాయశాఖ మంత్రిగా రీజన్ చేస్తున్నప్పుడు రాసిన ఉత్తర్వుల దాకా ప్రతి ఒక్కటి ఆయన ఆత్మఘోషణలతోనే ఉన్నాయి. ఏ ఒక్కటిని ఇది ఎస్సీ, ఇది ఎస్టీ, ఇది బీసీ, ఇది ఉన్నత వర్గాలకు సంబంధించింది. ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆయనకు అన్యాయం చేసినా ఆయనకి న్యాయమే చేసిండాలి. రిజర్వేషన్లు ఎస్సీలకు ఇచ్చిన్నాడు, ఎస్టీలకు ఇచ్చిండు, బీసీలకు ఇచ్చిండు అని చెప్పేసి మొత్తుకున్న వాళ్ళకందరికీ వాళ్ళ ఇంట్లో ఈ రోజు ఒకప్పుడు ఏంద్రని మన ధర్మశాస్త్రం ప్రకారంగా ఆడవాళ్లకు చదువుకునే హక్కు లేదు. వాళ్ళు వంటింటికే అంటు పెట్టి ఉండాల. మగవాడి కళ్ళు పెట్టి చూడకూడదు. ఆడవాళ్ళంటే రాక్షస జాతికి చెందిన వాళ్ళని చెప్పేసి అంటుకట్టిర్రు. కానీ పూజారులు రానియకుండా గుడి బయటనే పూజ చేయించారు ఇందిరాగాంధీకి. ఎందుకో ఎరికేనా? ఆమె భర్త చచ్చిపోయిందని, విధవరాలు పోతే అరిష్టం అవుతుందని గుడి బయటనే పూజ చేసి పంపించారు పాపం. అయితే ఆమె ప్రెస్ మీట్ చెప్పి ఏం చెప్పింది ఎరికేనా? నా భర్త చచ్చిపోయిందని చెప్పేసి ఈ సమాజంలో గుడిలోకి పోయి పూజ చేయడానికి నన్ను అవకాశాన్ని కల్పించాల. కానీ డాక్టర్ బాబాసాహెబ్ రాసిన భారతదేశానికి రాజ్యాంగము భారతదేశానికి ప్రధానమంత్రి చేసింది. ఈ రోజు కూడా బాబాసాహెబ్ను వివక్షించిన వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ఒక ఎలక్షన్ లో నిలబడుతున్నప్పుడు వార్డు మెంబర్ కాంచేది ఏ పదవైనా తీసుకోండి, ఓపెన్ కేటగిరీలో వచ్చింది. జనరల్ అంటే పెద్దగా గొప్పగా ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు కూడా నిలబడుతున్నారు రాజకీయ రంగాలలో. అంతకుముందు వాళ్ళకి లేవు. రిజర్వేషన్ రాసింది కేవలం ఎస్సీ ఎస్టీకి కాదు, బీసీకి కూడా రాసిరు. కానీ మన సమాజంలో బీసీకి మనకు రిజర్వేషన్ లేదని అనుకుంటారు. నాకు వాళ్ళకి రిజర్వేషన్ ఉందని తెలుసు అని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. దయచేసి ఎవరికైనా తెలుసుంటే క్షమించండి. బీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఎంత ఉందా తెలిసేనా? జనాభా తామాష ప్రకారంగా 27% రిజర్వేషన్ బీసీలకు ఉంది. 32 జనాభా తామాష ప్రకారంగా ఎస్సీలకు 15% ఉంది. 18% జనాభా తామాషిక ప్రకారంగా ఎస్టీ వాళ్ళకు 7% రిజర్వేషన్ ఉంది. ఇక్కడ ఎవరన్నా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉంటే నేను వాళ్ళకు ఒకటి వాస్తవానికి తెలియజెప్తా. రాజ్యాంగం అమలు అయ్యేదాకా ఎస్టీ వాళ్ళు భారతదేశంలో వాళ్ళు తిరుగుతూ ఆవులను మేసుకుంటూ తిరిగే వాళ్ళు. వాళ్ళకి ఎక్కడైనా చచ్చిపోతే వాళ్ళ శవాలను పాతిపెట్టే అవకాశం కూడా వాళ్ళకి ఇలే. ఎందుకంటే అప్పుడు అంత భూమిలో భూస్వాముల చేతుల కింద ఉండేవి. నా భూమిలో పెట్టొద్దు, నా భూమిలో పెట్టొద్దు. వాళ్ళ శవాలన్నీ అడవి పాలయ్యేటి. ఎక్కడ పాతి పెట్టుకున్నారో మన జైపాల్ అన్న గారు ಗಡಬಡ చేయకండి. ಯಾವತ್ತು ಕೊಡ್ತಾನ ಒಬ್ಬ ಹೋದ್ರಿ ಮೂಗರ್ ತಿರ್ಸೋರು ಆಯ್ತದ ಕೆಲಸ ಮತ್ತಾಯ್ತು. ಯಾವ ಜೆಂಡಾ
ಕುಡ್ತಾನ ಒಬ್ಬ ಹೋದ್ರಿಗೆ ಮೂಗರ್ ತಿರ್ಸೋರು ಆಯ್ತದ ಕೆಲಸ ಮತ್ತಾಯ್ತು ಯಾವ ಊರಿಗೂ ಜೆಂಡಾ ಹಾಕ್ಕೊಂಡು